సజీవ భాషకు సంరక్షకుడు శ్రీ నరేష్ చంద్ర దేవ్ వర్మ, పద్మశ్రీ 2026. త్రిపురలోని నిశ్శబ్ద కొండలలో కథలు ఒకప్పుడు కేవలం జ్ఞాపకాలలోనే జీవించిన చోట లిఖించబడటానికి ఒక భాష వేచి ఉంది. దశాబ్దాలుగా కాక్బొరాక్ ఒక స్వరం ఉండేది, కానీ లిఖిత రూపం మాత్రం చాలా తక్కువ. ఒక వ్యక్తి తన కలం పట్టుకుని పని మొదలుపెట్టేంత వరకు 1944 అక్టోబర్ 31న జన్మించిన శ్రీ నరేష్ చంద్ర దేవ్ వర్మ బెంగాలీ భాషను అభ్యసిస్తూ పెరిగారు. ఒక విషయం అన్నీ మార్చేసింది. మనం మన సొంత భాష కాక్బొరాక్ లో రాయకపోతే మరెవరు రాస్తారు? మొదట్లో కాక్బొరాక్ లో ఎటువంటి లిఖిత గ్రంథాలు లేవు. 1960 తర్వాత ప్రజలు దీనిని ఒక భాషగా పరిగణించడం ప్రారంభించారు. దౌలత్ అహ్మద్ రచించిన కాక్బొరాక్ వ్యాకరణ గ్రంథం కాక్బొరోమా ద్వారా, అలాగే తొలి కాక్బొరాక్ సాహిత్య రచయిత సుధన్వ దేబ్ బర్మా రామాయణాన్ని కాక్బొరాక్ లోకి అనువాదించిన డాక్టర్ ప్రభాస్ చంద్ర ధర్ వంటి ఆద్యుల ద్వారా ఆయన గాఢంగా ప్రేరణ పొందారు. ఆకాశవాణిలో కాక్బొరాక్ కార్యక్రమాలను వింటూ ఆయన కలం పట్టి స్వయంగా రాయడం ప్రారంభించడానికి ప్రేరణ పొందారు. అతను 1970లో బెంగాలీలో రాయడం ప్రారంభించాడు. 1980 నాటికి అతను కాక్బొరాక్ లో రాయడం మొదలుపెట్టాడు. మొదట్లో అసలు సాహిత్యం అనేదే లేదు, ఆధారపడి నిర్మించుకోవడానికి ఏ పునాదీ లేదు. కాబట్టి ఆయనే ఆ పునాది అయ్యారు. 50 ఏళ్లకు పైగా 34 పుస్తకాలు, లెక్కలేనన్ని వ్యాసాలు మరియు పరిశోధనలు ఆయన కాక్బొరాక్ ను మాట్లాడే గుర్తింపు నుండి లిఖిత వారసత్వంగా మార్చారు. నేడు కాక్బొరాక్ ను 100కు పైగా స్కూళ్లలో, డజన్ల కొద్దీ కాలేజీల్లో బోధిస్తున్నారు. పండితులు, ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆయన విద్యార్థులే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యువతరం ఆసక్తి చూపుతోంది. కాక్బొరాక్ బోధించడానికి మరింత మంది సిబ్బంది చేరుతున్నారు. సంవత్సరాలుగా ఆయన చేసిన కృషికి పలుమార్లు గౌరవం లభించింది. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారంతో అది పరాకాష్ఠకు చేరింది. కానీ ఆయనకు ఇది ఎన్నడూ వ్యక్తిగత గుర్తింపు కోసం కాదు. నేను ఎంతో కృతజ్ఞుణ్ణి, కానీ ఈ పురస్కారం కేవలం నా కోసం మాత్రమే కాదు, కాక్బొరాక్ మాట్లాడే వారందరి కోసం. నేడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన రాస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, పరిరక్షిస్తూనే ఉన్నారు. అతని కల సింపుల్ అయినా ఎంతో గాఢమైనది. అది ప్రజలు కాక్బొరాక్ ను ఆదరించడం, దాన్ని మాట్లాడడం, వినియోగించడం, తమ దైనందిన జీవితంలో సజీవంగా ఉంచడం. అంతరించిపోతున్న భాషకు ఒక రక్షకుడు దొరికాడు. అతను తన కలంతో దానికి జీవం పోశాడు. కాక్బొరాక్ భాష సజీవంగానూ చిరస్థాయిగానూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న వేళ ఒక పేరు దానితో పాటు శాశ్వతంగా లిఖించబడి ఉంటుంది. శ్రీ నరేష్ చంద్ర దేవ్ వర్మ, పద్మశ్రీ 2026. 100 కోటి వందనాలు.